ఈ వీడియోలో మనం డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి స్పెసిఫిక్ హీట్ అనేది ఎందుకు డిఫరెంట్గా ఉంటుందో చూద్దాం. ఓకేనా? డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి స్పెసిఫిక్ హీట్ అనేది డిఫరెంట్గా ఎందుకు ఉండిద్దో చూద్దాం. వై స్పెసిఫిక్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి స్పెసిఫిక్ హీట్ అనేది డిఫరెంట్గా ఎందుకు ఉండిద్ది అనేది చూద్దాం. ఓకేనా? మనకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు అంటే టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద బాడీ. ఓకేనా? టెంపరేచర్ అనేది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ కనుక ఎక్కువ ఉందనుకోండి, టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండిద్ది. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటే టెంపరేచర్ కూడా తక్కువ ఉండిద్ది. ఓకేనా? ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మనం థర్డ్ వీడియోలో చూసాం. టెంపరేచర్ అండ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి ఆ వీడియోలో చూసాం. టెంపరేచరు, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకేనా? ఇది మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ది ఏంటి అంటే, ఒక సబ్స్టెన్స్ ఉందనుకోండి మన దగ్గర. ఆ సబ్స్టెన్స్ ఎట్లా ఉండిద్ది? ఇక్కడ చూడండి, ఒక సబ్స్టెన్స్ మన దగ్గర ఉంది. దాంట్లో మనకి మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. తెలుసు కదా అందరికీ, ఒక సబ్స్టెన్స్లో మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ మాలిక్యూల్స్కి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటాయంట. ద మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి ఆ మాలిక్యూల్స్కి. ఆ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏంటి అంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఇట్లా డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఏంటవి? లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా? ఇట్లా ఉన్న మాలిక్యూల్స్కి డిఫరెంట్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. ఎనర్జీస్ ఏంటి అంటే ఇవంట. ఇట్లాంటి ఎనర్జీస్ ఉంటాయి. టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఈ ఎనర్జీస్ అన్నీ కలిపి టోటల్ ఎనర్జీ ఉంటుంది కదా, దాన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటాం, లేదా ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ. ఓకేనా? అట్లా అంటాం. వెన్ వీ సప్లై హీట్ ఎనర్జీ టు ద సిస్టమ్, ఎప్పుడైతే మనం ఇట్లా ఉంది కదా సిస్టమ్, దీంట్లో మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ మాలిక్యూల్స్కి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఓకేనా? ఈ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నీ కలిపి యాడ్ చేస్తే మనకు వచ్చే టోటల్ ఎనర్జీని మనం ఏమంటామంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటాం. ఏమంటాం? ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటాం. When we supply heat energy to the system, the heat given to it will be shared by the molecules among various forms of energy. ఓకేనా? ఎప్పుడైతే ఇట్లా ఉంది కదా మనకి సిస్టమ్ అనేది, ఎప్పుడైతే మనం దీనికి హీట్ ఎనర్జీ అనేది ఇస్తామో, పొయ్యి మీద పెట్టి హీట్ చేస్తామో ఈ సిస్టమ్ని, ఈ మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అనేది ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి కదా, లీనియర్, రొటేషనల్, వైబ్రేషనల్, పొటెన్షియల్ అని. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీలో ఈ హీట్ ఎనర్జీ అనేది షేర్ అయిద్దంట. కొంత హీట్ ఎనర్జీ వెళ్ళి లీనియర్ కైనెటిక్ ఎనర్జీలాగా మారిద్ది, కొంత హీట్ ఎనర్జీ వెళ్ళి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీలాగా మారిద్ది, కొంత హీట్ ఎనర్జీ వెళ్ళి వైబ్రేషనల్ ఎనర్జీ అయిద్ది, కొంత హీట్ ఎనర్జీ వెళ్ళి పొటెన్షియల్ ఎనర్జీ అయిద్ది. అట్లా మనం ఇచ్చిన హీట్ అనేది ఈ 4 ఎనర్జీలకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుందంట ఈ బాడీ అనేది. ఓకేనా? దిస్ షేరింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ విల్ వ్యారీ ఫ్రమ్ సబ్స్టెన్స్ టు సబ్స్టెన్స్. ఇట్లా ఈ ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఒక్కొక్క ఎనర్జీకి అనేది ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్కలాగా ఉండిద్దంట. కొన్ని సబ్స్టెన్సెస్ ఏమో లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి ఎక్కువ హీట్ ఎనర్జీని షేర్ చేస్తే, కొన్ని సబ్స్టెన్సెస్కి ఏమో వైబ్రేషనల్ ఎనర్జీస్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని షేర్ చేస్తాయి మనం హీట్ ఇచ్చినప్పుడు. ఓకేనా? ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఇట్లా షేరింగ్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ హై ఫర్ ఎ సబ్స్టెన్స్ if the maximum share of heat energy is utilized for increasing its linear kinetic energy. ఓకేనా? మనం ఏం మాట్లాడుకున్నాం? టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ కదా. టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇప్పుడు మన ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, మనకు ఒక సిస్టమ్ ఉంది, దాంట్లో కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్కి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ ఎనర్జీస్ అన్నీ టోటల్గా కలిపి ఇంటర్నల్ ఎనర్జీ అంటున్నాం. ఇట్లా ఉంది సిస్టమ్ అనేది. ఈ సిస్టమ్కి ఇప్పుడు మనం హీట్ ఇచ్చాం. హీట్ ఇచ్చినప్పుడు ఏమైంది? హీట్ అనేది ఇక్కడ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఈ 4 ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ మనం ఇచ్చిన హీట్ ఎనర్జీని షేర్ చేసుకుంటాయి. ఓకేనా? షేర్ చేసుకున్నప్పుడు
ఈ షేరింగ్ కూడా ఈక్వల్ షేరింగ్ అట్లా ఏమి ఉండదు, ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్కలాగా ఉండిద్ది. ఓకేనా, ఈక్వల్ షేరింగ్ ఉండదు, ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కోలాగా ఉండిద్ది. ఇప్పుడు కొన్ని సబ్స్టెన్సెస్కి ఏమైందంటే కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగిద్ది. లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా, 4 ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్లో లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్, వైబ్రేషనల్, పొటెన్షియల్ అని ఉంది. లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ షేర్ తీసుకుందనుకో, మనం ఇచ్చిన హీట్ ఎనర్జీలో లీనియర్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ షేర్ తీసుకుందనుకో, అట్లాంటప్పుడు ఏమైద్ది, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగిపోయింది కదా. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పెరిగితే ఏమైద్ది, టెంపరేచర్ పెరిగిద్ది. ఓకేనా, ఏ సబ్స్టెన్సెస్లో అయితే మనం ఇచ్చిన హీట్లో ఎక్కువ భాగం లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి పోయిద్దో అట్లాంటి సబ్స్టెన్సెస్ అనేవి మనం కొంచెం హీట్ చేయగానే టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోయినట్టు కనిపిస్తుంది మనకి. అర్థమైందా? అదే ఇక్కడ చెప్తున్నారు, ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ హై ఫర్ ఎ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్కి టెంపరేచర్ పెరుగుదల అనేది ఎక్కువ ఉండిద్ది. ఎట్లాంటి సబ్స్టెన్స్? ఇఫ్ ద మ్యాక్సిమం షేర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఇంక్రీజింగ్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. ఎక్కువ మ్యాక్సిమం షేర్ అనేది, మనం ఇచ్చిన హీట్లో మ్యాక్సిమం షేర్ అనేది లీనియర్ కైనెటిక్ ఎనర్జీ కనుక ఆ బాడీ షేర్ చేసుకుంటే టెంపరేచర్ రైజ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఓకేనా, సో దీన్ని బట్టి ఏంటి, స్పెసిఫిక్ హీట్ అనేది డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ అనేది డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్గా ఉంటుంది. అసలు స్పెసిఫిక్ హీట్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నాం? నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నాం. స్పెసిఫిక్ హీట్ అంటే నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నాం. ఇక్కడ ఏ ఎనర్జీకి ఆ సబ్స్టెన్స్ ఎంతెంత షేర్ చేసిద్ది అనేది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా, ఒక్కో సబ్స్టెన్స్ అది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అదే నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, అదే స్పెసిఫిక్ హీట్. కాబట్టి స్పెసిఫిక్ హీట్ అనేది డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్గా ఉండిద్ది. ఇంతవరకు అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ది ఏంటి అంటే మన ఫార్ములా గురించి మాట్లాడుతున్నారు. Q = ms డెల్టా T అనే ఫార్ములాలో మనకు కనుక ఈ స్పెసిఫిక్ హీట్ తెలిసింది, మనకి మాస్ ఒక సబ్స్టెన్స్ ఉంది, ఆ సబ్స్టెన్స్కి మనకి స్పెసిఫిక్ హీట్ తెలిసింది, దాని మాస్ ఎంతో తెలిసింది, దాని ప్రజెంట్ టెంపరేచర్ 25 degrees Celsius ఉందనుకోండి, దాని ఫైనల్ టెంపరేచర్ మనకి 100 degrees Celsiusకి వెళ్ళాలి. ఇక్కడ మనకేం తెలిసింది, చేంజ్ ఇన్ టెంపరేచర్ కూడా తెలిసింది. ఇట్లా ఈ 3 తెలిస్తే స్పెసిఫిక్ హీట్, మాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్, ఈ 3 తెలిస్తే మనం ఆ బాడీకి ఎంత హీట్ ఎనర్జీ అనేది ఇవ్వాలో కూడా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఈ 3 తీసుకొచ్చి, ఈ స్పెసిఫిక్ హీట్, మాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్ తీసుకొచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మనకి Q వాల్యూ వస్తుంది, హీట్ ఎనర్జీ వాల్యూ వస్తుంది. ఈ బాడీకి కనుక అమౌంట్ ఆఫ్ హీట్ కనుక మనం ఇస్తే ఇంత టెంపరేచర్ అనేది పెరిగిద్ది. ఓకేనా, ఇది ఈ ఈక్వేషన్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ది ఏంటి అంటే ఈ స్పెసిఫిక్ హీట్కి అప్లికేషన్స్ ఏంటి అని చూసుకుందాం. ఇది ఇక్కడ ఏం చూపించట్లేదు, నేను జస్ట్ డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరల్డ్ యొక్క టెంపరేచర్స్ని ఈ స్పెసిఫిక్ హీట్ వల్లే మనం మోడరేట్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది దీనికి కూడా. ఇప్పుడు మనకి ఎర్త్ ఉంది కదా, ఎర్త్ ఉంది, ఇక్కడేమో సన్ ఉంది, ఇక్కడ మధ్యలో ఒక లైన్ ఉంటుంది, దీన్నే ఈక్వేటర్ అంటారని మీరు సోషల్లో చదువుకున్నారు కదా. ఇదేమో సన్ అనేది ఈక్వేటర్కి కొంచెం ప్యారలల్గా ఉంటుంది, ప్యారలల్గా కాదు, సన్ రేడియేషన్ అనేది ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉండిద్ది, ఎందుకంటే స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి, డిస్టెన్స్ అనేది తక్కువ ఉండిద్ది కాబట్టి. ఈక్వేటర్ దగ్గర రేడియేషన్ అనేది, వేడి అనేది మనకి చాలా ఎక్కువ ఉండిద్ది. కానీ మనం ఇండియా అనేది కొంచెం ఈక్వేటర్కి దగ్గరలోనే ఉంది కదా, కానీ మరీ ఓవర్ ఇంక చచ్చిపోయేంత టెంపరేచర్స్ అయితే లేవు, మోడరేట్గానే ఉన్నాయి. ఇంకా నార్త్ పోల్, సౌత్ పోల్, వాటికి అసలు హీట్ ఎనర్జీ ఎక్కువ తగలదు, సన్ నుంచి వచ్చే హీట్ ఎనర్జీ తగలదు. కానీ అవి కూడా ఎంతో కొంత టెంపరేచర్ని మెయింటైన్ చేయగలుగుతున్నాయి, మరీ ఫ్రీజ్ అయిపోకుండా. ఫ్రీజ్ అయిపోయినాయి కానీ కొంచెం టెంపరేచర్ మెయింటెనెన్స్ ఎట్లా జరుగుతుందంటే, ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈక్వేటర్ దగ్గర ఓషన్స్ ఉన్నాయి కదా, ఇండియన్ ఓషన్ ఉంది ఈక్వేటర్లో, పసిఫిక్ ఓషన్ ఉంది, అట్లాంటిక్ ఓషన్ ఉంది, అన్ని ఓషన్స్ ఉన్నాయి ఈక్వేటర్ దగ్గర. ఈక్వేటర్ దగ్గర ఉన్న వాటర్ ఏమో హీట్ అయిపోయిద్దంట. హీట్ అయిపోయి అది ఆ టెంపరేచర్ని క్యారీ చేసుకుంటా వెళ్ళి నార్త్ పోల్కి, సౌత్ పోల్కి కూడా ఇస్తుంది. ఓకేనా,
దీనివల్ల ఈ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కదా, కాబట్టి టెంపరేచర్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాటర్కి స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అయితే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ కదా. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. అంటే సన్ అనేది ఎంత హీట్ని రేడియేట్ చేస్తున్నా ఇక్కడ వాటర్ అనేవి హీట్ అవ్వవు ఎంతసేపటికి. అదిగాక ఈ వాటర్కి మాస్ చాలా ఎక్కువ కదా, ఈ ఓషన్స్లో ఉన్న మాస్ అంతా సింగిల్ బాడీ కదా, మాస్ అనేది ఎక్కువ. ఎంత హీట్ రేడియేట్ చేస్తున్నా స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి అసలు చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది నెగ్లిజిబుల్గా ఉంటుంది. కాబట్టి మన ఎర్త్ అనేది టెంపరేచర్ అంత పెరిగినట్టు మనకు కనిపించదు. ఓకేనా, ఇట్లా వాటర్ యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే దాని స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి టెంపరేచర్ చేంజ్ అనేది అసలు నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది, దాని స్పెసిఫిక్ హీట్ ఏమో ఎక్కువ ఉంది, అంటే మనకి దాని టెంపరేచర్ రైజ్ చేయడం చాలా కష్టం. ఓకేనా, దీనివల్లే ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది ఇంకా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వకపోయినా కూడా ఇప్పుడు చెప్పేది అర్థమవుతుంది. అదేంటి అంటే వాటర్ మిలన్, పుచ్చకాయ తెలుసు కదా అందరికీ. ఆ పుచ్చకాయ మనం సమ్మర్లో తింటూ ఉంటాం. మనం చూసినట్లయితే సమ్మర్లో బయట టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ బయట అప్పుడే జస్ట్ ఎండలోనే తీసుకొచ్చి మనం ఇంట్లోకి తీసుకొచ్చి కోసుకుంటే లోపల పుచ్చకాయ తింటే చాలా చల్లగా ఉండిద్ది. ఎందుకు చల్లగా ఉంటుంది అంటే పుచ్చకాయలో మ్యాక్సిమం 95% వాటర్ ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా వాటర్కి స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ అని. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి ఈ పుచ్చకాయని హీట్ చేయాలంటే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కావాలి. హీట్ ఎనర్జీ చాలా ఎక్కువ కావాలి. ఓకేనా, కాబట్టి మనం ఇచ్చే హీట్కి మామూలు బయట ఉండే ఎండకి సరిపోదు, బయట ఉండే ఎండ సరిపోదు దీని టెంపరేచర్ పెంచడానికి. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. కాబట్టి చల్లగా ఉంటుంది, బయట ఎంత వేడిగా ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉండిద్ది. ఓకేనా, నెక్స్ట్ది ఏంటి అంటే సమోసా మనం చూసినట్లయితే ఏం చేస్తాం, చపాతీ ఉంటుంది, ఆ చపాతీలో కర్రీ పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేసి ఈ షేప్కి తీసుకొచ్చేస్తాం ఫైనల్గా. ఓకేనా, ఇది కర్రీ అంటే వెజిటేబుల్స్తో చేస్తాం కదా, ఆ వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ షేప్ చేసిన తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఈ పైన ఉన్న చపాతీ అనేది ఆయిల్తో తడిసిపోయింది మొత్తం, దాంట్లోకి ఆయిల్ వెళ్ళిపోతుంది. లోపల మాత్రం వెజిటేబుల్స్ ఉంటాయి, ఆ వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వెజిటేబుల్స్లో వాటర్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే బయట ఆయిల్కి స్పెసిఫిక్ హీట్ తక్కువ. ఓకేనా, కాబట్టి టెంపరేచర్ చేంజ్ అనేది ఈజీగా జరుగుతుంది. కూల్ అవ్వటం ఈజీగానే ఉంటుంది, హీట్ అవ్వటం ఈజీగానే ఉంటుంది ఆయిల్ అనేది. కానీ వాటర్ ఏంటంటే కూల్ అవ్వటమో కష్టమే, ఎక్కువ టైం తీసుకునేది, హీట్ అవ్వటం కూడా ఎక్కువ టైం తీసుకునేది. కాబట్టి ఇప్పుడు మనం బయటికి తీసుకొచ్చేసాం సమోసాని, కాసేపు ఫ్యాన్ కింద పెట్టాం, పైన టచ్ చేసి చూస్తే ఆరినట్టు ఉండిద్ది అని చెప్పేసి మొత్తం నోట్లో వేసుకొని గట్టిగా నవ్విలాం అనుకో, నేలకు మొత్తం కాలిపోయిద్ది. ఎందుకంటే లోపల వాటర్ ఉండిద్ది కాబట్టి, అప్పుడే నూనెలో నుంచి తీసాం కాబట్టి దాని టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండిద్ది వాటర్కి. ఆ వాటర్ టెంపరేచర్ అనేది అంత ఈజీగా కూల్ అయిపోదు, చాలా టైం తీసుకునిద్ది. ఆ టైంలోపే మనం తినేస్తే లోపల మాత్రం వేడిగానే ఉండిద్ది. కానీ బయట చపాతీ ఉండటం వల్ల దాంట్లో వాటర్ లేకపోవటం వల్ల అది తొందరగా కూల్ అయిపోయిద్ది. మనమేం కూల్ అయిపోయింది అనుకుంటాం, కానీ తిని చూస్తే మాత్రం మనకి వేడిగా ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ స్పెసిఫిక్ హీట్కి అప్లికేషన్స్. మీకు ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకసారి 2-3 సార్లు చూడండి, మీరు టెక్స్ట్ బుక్ చదివి ఆలోచించండి. మీరు కూడా ఆలోచించి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే మీకు ఫిజిక్స్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, మీరు జస్ట్ కొంచెం కూడా ఆలోచించకుండా అన్ని పక్కన వాళ్ళు చెప్పాలనుకుంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకేనా, దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.